ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మంత్రిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. బాపట్ల ఆర్టీసీ డిపోను ఆయన సందర్శించారు. మౌలిక సదుపాయాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉన్న అతిపెద్ద సంస్థ ఏపీఎస్ఆర్టీసీ అని కొనియాడారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. త్వరలో 3000 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నట్లు వెల్లడించారు. బాపట్ల డిపోకు త్వరలో కొత్త బస్సులను కేటాయిస్తామని చెప్పారు. బాపట్ల నుండి తిరుపతి, శ్రీశైలం, బెంగళూరు ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ కార్గో సేవలను ఇంటింటికే డెలివరీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఈరోజు సూపర్ 6 ఏవైతే చెప్పామో అవి తూచా తప్పకుండా డోర్ టు డోర్ అందుతున్నాయా లేదా అనే ఒక దృఢ నిశ్చయంతో ఈరోజు మా నాయకులైతేనేం, కార్యకర్తలైతేనేం, శాసనసభ్యులు, మంత్రులు ప్రతి ఒక్కరం ఇంటింటికి వెళ్ళి అడుగుతున్నాం. ఈ ప్రభుత్వ పథకాలు పై స్పందన ఎలాగుంది, రేపు రాబోయే కాలంలో ఇంకా మెరుగైన సేవలు అందించేదానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలతో మమేకమై ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నేను ఒకటే గర్వంగా చెప్తున్నాం, 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి వాటా తీస్తే 160 పోస్టులు వస్తున్నాయి. పర్మనెంట్ పోస్ట్ అంటే ఒకసారి గమనించాలా. డిఎస్సి, మెగా డిఎస్సి యొక్క గొప్పతనం ఏదో ఒకసారి గమనించవలసిందిగా కోరుకుంటున్నాం. ఆర్టీసీని ప్రక్షాళన చేసే విధంగా ఈరోజు చర్యలు తీసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు